ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైనగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి క్షేమం ఇచ్చి మాకు సహాయం చేసి మేలు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇవి ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. మమ్మల్ని ప్రేమించిన దేవుడవు నాయన. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన పాపమును జయించే శక్తిని అనుగ్రహిస్తూ సాతానుని వాని క్రియలను ప్రభువా గుర్తించినటువంటి వారమై వాటి విషయంలోనైనా మేము జాగరూకులుగా ఉండి ప్రభువా అలాంటి నవీన విషయాల్లో మేము మెళకువగా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయినా నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేయండి, బలపరచండి, ఆదరించండి ప్రభువా. అయినా పరలోక రాజ్య సంబంధమైన సిద్ధపాటు అనుగ్రహించమని ప్రభువా మా అందరికీ ప్రభువా నీలో ఉన్నటువంటి పరిశుద్ధత మాకు ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభుడును ప్రియరక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులరా. ఈరోజు వాక్య పఠనముగా మనము యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనం చదువుదాం. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 13, 14 వచనాలు అనగా చివరి వచనాలు చదువుతూ ఉన్నాను. మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూడవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 13, 14 వచనాలు. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయి నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుతున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనిదము. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది ప్రియులారా. ఈ యొక్క పత్రిక వ్రాసింది యోహాన్ గారని మనకు తెలుసు. ఇది గాయు అనేటువంటి తన యొక్క ప్రియమైనటువంటి వ్యక్తికి రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ పెద్దనైన నేను అని యోహాన్ గారు చెప్పుకుంటూ సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునిది అని మొదట వచనం ప్రారంభం చేశారు. ఇది గాయు అనేటువంటి వ్యక్తికి రాస్తున్నారు. యోహాన్ గారు ఈ వ్యక్తిని చాలా ప్రేమించారు. ఎందుకు ప్రేమించారు ఏంటి అనేది ఈ 2వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులరా. గాయు సత్యమును అనుసరిస్తూ ఉన్నాడు. ఆయన అనేకుల ఎదుట మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లే మనం చూస్తున్నాం ప్రియులరా. అనేక మందికి మాదిరికరమైన వ్యక్తిగా మరి ఇతను ఉన్నాడు. చూడండి, 4వ వచనం చూస్తే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి, ఈ గాయుని తన యొక్క కుమారుడిలాగా మరి భావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయమైన కుమారుడు, ఆత్మీయ కుమారుడు ప్రియులరా. ఇతను మరి దేవుని యొక్క మాటలు దైవజనుడైన యోహాన్ గారి ద్వారా విన్నప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి తర్వాత దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఇది అనేక మందికి మరి వినబడతా ఉంది, కనబడతా ఉంది. గాయులో వచ్చినటువంటి మార్పు, గాయు ఏ విధంగా అయితే దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడో అందరూ గమనించినప్పుడు అందరూ గాయు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట. అది తీసుకొచ్చి ఆ సమాచారాన్ని మరలా దైవజనుడైనటువంటి యోహాను గారికి వివరించారు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. సహోదరులు ఎవరైతే విన్నారో మరి వారందరూ వచ్చేసి దైవజనుని యోహాన్ గారికి చెప్తున్నారు, గాయు ఎంత భక్తిపరుడో, ఎంత మరి దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడండి, మంచి సాక్షిగా ఉంటున్నాడండి. ఈ విధంగా వచ్చి చెప్పినప్పుడు మరి యోహాన్ గారు ఎంతో సంతోషించాడట. చూడండి, ఇంతకన్నా నాకేం కావాలి, ఇంతకన్నా నాకు కోరదగింది ఏమీ లేదనేది దైవజనుడైనటువంటి యోహాన్ గారు తన మాటలో చెప్తున్నారు. నాకు ఇంతకన్నా ఏం అవసరం లే. డబ్బు, ధనము, ధాన్యము లేక ఆస్తులు ఇవన్నీ సంపాదిస్తే వచ్చే ఆనందం కన్నా ఈ విధమైనటువంటి ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేది ఆయన మాటలో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు అనగా, సత్యం అనగా క్రీస్తు.
క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాడంటే క్రీస్తు బోధనను అనుసరించి క్రీస్తు యొక్క దేవుని యొక్క చిత్తమును ఎవరైతే నెరవేరుస్తున్నారో, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నారు అనేది మనకి వినబడితే, ఒక దైవజనునికి వినబడితే ఆ ఆనందమే వేరండి. ఒక విశ్వాసి గురించి కావచ్చు, ఒక సంఘ పెద్ద గురించి కావచ్చు, లేక మరొక తోటి దైవ సేవకుని గురించి కావచ్చు, ఎవరైతే ఒకరి గురించి ఒకరు మంచిగా సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారో, మంచిగా మాట్లాడుకుంటారో, అలాంటి సాక్ష్యం ఎవరు విన్నా కానీ ఆ ఆనందం ఎన్నో రెట్లండి. అది మాటలతో వివరించలేనంత ఆనందము కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ యోహాను గారు గాయు విషయంలో అంత సంతోషిస్తూ ఉన్నాడు. మరి ఇతన్ని దాన్ని బట్టి ఎంతగానో ప్రేమించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, దేవునికి నమ్మకమైనటువంటి వారంటే దైవ సేవకులకి చాలా ఇష్టం. ఉదాహరణ మీకు చెప్తానండి. స్కూల్లో నమ్మకంగా, తర్వాత బాగా క్లవర్ స్టూడెంట్స్ అంటే టీచర్స్కి ఇష్టం. మరి జాబ్లో హార్డ్ వర్క్ చేసేటువంటి వారంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారో, అన్నిట్లో నమ్మకంగా ఉంటారో, యాక్టివ్గా ఉంటారో అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తారు. ఆ తర్వాత వారిని అభినందిస్తూ ఉంటారు ప్రియులారా. ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, అందరి ముందు పొగుడుతూ ఉంటారు. ఇక్కడ గాయు విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. దైవ సేవకులైనటువంటి యోహాను గారు ఈ గాయుని ప్రశంసిస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. ఈ యొక్క 3వ పత్రికలో చూడండి, కొన్ని జాగ్రత్తలు, మెళుకువలు కూడా దైవజనుడైనటువంటి యోహాను గారు గాయుకి చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రికలో ఒక 2 వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి గాయు గారికి పరిచయం చేస్తూ ఉన్నారు. చూడండి, మొదటిగా దెయోత్రెఫే అనేటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇతని గురించి మరి యోహాను గారు విమర్శిస్తున్నట్లుగా ఆయన పద్ధతి బాగోలేదు అన్నట్టు చూపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ మాటను మనం ఇక్కడ చూద్దాం. 9వ వచనము, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దెయోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇక్కడ మరి ఈ యొక్క దెయోత్రెఫే అనేటువంటి ఈ వ్యక్తి, ఈ దెయోత్రెఫే అనేటువంటి వ్యక్తిని మనం చూస్తే చాలా కఠినాత్ముడిగా కనపడుతూ ఉన్నాడు అండి. అతనిలో ఏమాత్రం మంచి లేదు. అందుకే ముందు ఆయన మాటలు బాగోలేదు. చూడండి, చెడ్డ మాటలు వదలొచ్చు, మాటలే బాగోలేదు. తర్వాత అది చాలదన్నట్టు సహోదరుని తానే చేర్చుకునే మనసు ఉన్నటువంటి వారిని కూడా చేర్చుకొనియట్లేదు. ఆయన మాటలు బాగోలేదు, ఆయన యొక్క మనసు బాగోలేదు, ఆయన పద్ధతి బాగోలేదు. ఆయన బ్రతుకు ఎట్లుందంటే అలా ఉంది ప్రియులారా. కొంతమంది ఇలాంటి వ్యక్తులు కనపడుతూ ఉంటారు. ఈ యొక్క థియోత్రెఫే లాంటి వ్యక్తులు ఈరోజు కూడా సమాజంలో ఉంటారు. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనేది గాయు గారికి ఇవ్వబడుతున్నటువంటి సందేశం. గాయు లాంటి వ్యక్తులు ఈరోజు మన దగ్గర కూడా ఉన్నారు, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి వారి చేతిలో పడితే మరి విశ్వాసంలోంచి భ్రష్టులైపోవచ్చు, లేక మనకున్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ప్రియులారా. అందుకే జాగ్రత్త. ఈ యొక్క థియోత్రెఫే లాంటి వ్యక్తులని మరి మనం చాలా దూరంగా పెట్టాలి. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. వీరిలో ప్రధానత్వం కోరుతూ ఉన్నాడట. ప్రధానత్వం అంటే మీ అందరికీ తెలుసు కదా, అధికారం కావాలి, అన్నిట్లో గొప్పగా ఉండాలి, అందరూ నామా తినాలి, అందరూ నేను చెప్పినట్టే చేయాలనేటువంటి ఆలోచనలు. కానీ ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. మనం అందరము తగ్గించుకోవాలి, మనమందరం సహోదరులం, మనమందరము కూడా దేవుని పనిలో కలిసిమెలిసి ఉండాలి. కానీ గొప్పలకు పోయి నేనేదో గొప్పని చూపించుకోవాల్సినటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. యేసుప్రభు వారు కూడా దీని గురించి మనకు ఒక ఉదాహరణ చెప్పారు. ఆయనకు శిష్యుడై ఉండాలంటే మనం పాదాలు కడిగేటువంటి అనుభవం ఉండాలి ప్రియులారా. తగ్గించుకునేటువంటి అనుభవం మనకు ఉండాలి తప్ప
ప్రధానత్వం కోరుకుని మనము గౌరవ మర్యాదలను కోరుకుంటూ అందరూ మన కాలి కింద ఉండాలన్నటువంటి ఆలోచన, ఆ విధానం మంచిది కానే కాదు. రెండవది ఇక్కడ మనం చూస్తున్నాం, మన మాటలు సరిగా ఉండాలి, మన మాటలు తిన్నగా ఉండాలి, మన మాటలు ఆదరించేవి ఉండాలి, ఎదుటి వారిని తిరస్కరించే విధంగా ఉండకూడదు. ఇక్కడ దైవజనులను తిరస్కరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మమ్మల్ని అంగీకరించటం లేదు, దైవజనుని అంగీకరించే మనసు లేదు. ఇలాంటి వారు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు ప్రియులారా. దైవజనుడు వాక్యం చెప్తే వంకలు చెప్తూ ఉంటారు, దైవజనుడికి మార్కులు వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దైవజనుడు మరి నిలబడి చెప్తుంటే అలా కాదు, అది తప్పు, అలా చెప్పకూడదు, దీన్ని ఇంకోలా చెప్పాలి, ఇది దాని అర్థం అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు మొదలెడుతుంటారు బోధలు. ఒక పక్కన దైవజనుడు ప్రసంగం ఒక పక్కన జరుగుతుంటే వీళ్ళ ప్రసంగాలు మరో పక్కన జరుగుతూ ఉంటాయి. వీరు సంఘమునకు వచ్చి సంఘాన్ని చెడగొట్టేటువంటి వారు. ఇలాంటి మనసు ఈ థియోథెరపీ లాంటి వారి మనసు అన్నమాట. జాగ్రత్త సుమ, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి, వారిని మనము దూరంగా పెట్టాల్సిందే. చూడండి, తర్వాత సహోదరులను తాను చేర్చుకునే మనసు ఉన్నటువంటి వారిని కూడా చేర్చుకొనియడన్నమాట. ఇతను మంచి పని చేయడు, మంచి పని చేసేవారిని చెయ్యనీయడు. ఇది చాలా బహుభయంకరమైనటువంటి స్వభావం. వారు చెయ్యరు, చేసేవారిని చెయ్యనీరు. ఇది మరి ఈ రోజున కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ మంచి చెయ్యాలి, చేతనైనంత మటుకు మనము మంచి చెయ్యాలి, కీడును సహించాలి, మేలు చెయ్యాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. మేలు చేయాలి, మన సహోదరునికి మేలు చేయాలి. మన సహోదరుడు ఆపదలో ఉన్నారనుకోండి, ఇబ్బందులో ఉన్నారనుకోండి, మనం చూసి దేవుని ప్రేమను వారికి ప్రకటించాలి, దేవుని ప్రేమను వారికి చూపించి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున చాలామంది చేతులు ముడుచుకుంటున్నారు, చేతులు వెనక తీసేస్తున్నారు, అనగా సహాయం చేయడం లేదు. సహాయం చేయకపోతే అలా ఉండు, చేయడానికి ముందుకు వచ్చేటువంటి వారిని కూడా మనం ఏదో ఒక కారణాలు చెప్పి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను తీసుకొచ్చి చూపించి ఆ వ్యక్తికి సహాయం చేసినా నీకు ఏ ప్రయోజనం లేదనో, లేక ఆ వ్యక్తి అలాంటి వాడు ఇలాంటి వాడు కాబట్టి అతనికి సహాయం చేయొద్దనో, ఇలా అనేక రకాలైనటువంటివి మరి ఎదుటి వ్యక్తికి చూపించి చేసేటువంటి వారిని కూడా సహాయం చేయనీయకుండా అడ్డుపడుతుంటారు కొంతమంది. అది చాలా చెడ్డ విషయం. అందుకే చూడండి, ఇక్కడ దైవజనుడైనటువంటి మరి యోహాను గారు ఏమన్నారు చూడండి, ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము అన్నారు. మనం ఏం చేయాలి? మనం మంచి కార్యం అనుసరించి నడుచుకోవాలి, చెడు కార్యం చేయొద్దు. ప్రియుడా, ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీరు ఏం చేస్తున్నారు? మంచి పని చేస్తున్నారా, చెడు పనులు చేస్తున్నారా? మీరు చేసే పని మంచిదై ఉండాలి, ప్రియులారా. చెడు కార్యాలు చేయబాకండి. తర్వాత ఇక్కడ మనం చూద్దాం, మంచి కార్యమును అనుసరించి నడుచుకోనుము. మంచి కార్యమును అనుసరించి నడుచుకో, మంచి చెయ్యి, డూ గుడ్, డోంట్ డూ ఈవిల్. చెడు పని మనం చెయ్యొద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. నువ్వు దేవుని సంబంధిగా ఉండాలనుకుంటున్నావా, లేక దేవుని చూడనటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావు? దేవుని చూడాలనుకుంటే, దేవుని సంబంధిగా ఉండాలంటే నీకు మేలు చేసేటువంటి అనుభవం ఉండాలి, మేలు చేసేటువంటి విధానంలో నువ్వు నడుస్తూ ఉండాలి ప్రియులారా. మేలు చేస్తున్నావా? మేలు చేస్తూ ఉంటే ఈరోజు 2 మాటలు చెప్తున్నావు. నువ్వు దేవుని సంబంధి ఒకటి, తర్వాత నువ్వు దేవుని చూడబోతున్నావు రెండవది. దేవునితో సహవాసం నీకు లభిస్తుంది, దేవుడున్న చోట నీవు ఉండబోతున్నావు, దేవుని యొక్క రాజ్యంలో నీవు అడుగు పెడతావు, దేవుని రాజ్యంలో నీవు యుగయుగాలు ఉండబోతున్నావు. దానికి కావలసిన అర్హత ఏంటంటే మేలు చేయడమే. నువ్వు మేలు చేసావా, దేవుని చూడగలుగుతావు, దేవునితో ఉండగలుగుతావు, దేవుని సంబంధివి, దేవుని సొత్తు అవుతావు, దేవునికి చెందిన వ్యక్తి అవుతావు. అలా ఉండాలనుకుంటే నువ్వు మేలు చేయి. చూడండి, 12వ వచనంలో మనం చూస్తే దేమేత్రి అనే 2వ వ్యక్తిని మళ్ళీ పరిచయం చేస్తున్నాడు. దేమేత్రి అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యం సత్యమైనదని నీవెరుగుదువు. ఇప్పుడు దేమేత్రిలాగా ఉండు. దేమేత్రి అందరి వల్ల మంచి సాక్ష్యం పొందాడు. దేమేత్రి ఎలాంటి వాడో మాకు తెలుసు. దేమేత్రి మంచి వ్యక్తిగా ఉన్నాడు, మేలు చేయుట యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. నీవు కూడా మరి ఆ విధంగా నువ్వు మాదిరిగా తీసుకో, దేమేత్రిని నీవు మాదిరిగా తీసుకో.
అలాగే నీవు నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకో. కానీ ఈ యొక్క దియత్రేఫలాగా నువ్వు మాత్రం ఉండబాక. ఆ వ్యక్తి జీవితాన్ని నీవు మాదిరిగా తీసుకోవద్దు, అతని లాంటి ప్రవర్తన నీలోనికి రానియద్దు అని మరి ఖచ్చితంగా ఖండించి చెప్పినటువంటి యోహాన్ గారు ఈ చివరిగా అంటున్నారు. ఇంకా నీకు చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ చూడండి ఈ 13వ వచనం, నీకు ఇంకా అనేక సంగతులు రాయవలసి ఉన్నదని ఎన్నైనా సిరాతోనూ కలముతోనూ నీకు రాయటం నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. దైవజనుడైనటువంటి యోహాను గాయుని చూడాలని ఎంతో ఆతృత పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఎవరికైనా బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని చూడాలనిపిస్తుంది, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది, వారిని బలపరచాలనిపిస్తుంది, తర్వాత వారితో కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తుంది ప్రియులారా. లెటర్లో ఫోన్లో రాసి చెప్పేటువంటి పరిస్థితి లేనప్పుడు ముఖాముఖిగా కలుసుకున్నప్పుడే మనం చెప్తాం అన్ని విషయాలు. ఒకప్పుడైతే లెటర్లో రాసి పంపుతూ ఉండేవాళ్ళు, కొన్ని విషయాలు లెటర్లో రాయలేని విషయాలు ఉంటాయి, అవి పర్సనల్. ఆ పర్సనల్ విషయాలన్నిటిని లెటర్లో రాయకుండా ముఖ్యమైన విషయాలు రాసి పలానా రోజు నేను వస్తాను, పలానా సమయానికి నేను వస్తాను, ఇన్ని రోజులు నేను ఉంటాను, అప్పుడు పలానా విషయాల మీద మాట్లాడాలి, లేకపోతే మనం మాట్లాడుకుందాం, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళబాక ఆ రోజుల్లో అందుబాటులో ఉండు అని లెటర్లో రాసి పంపించేసిన తర్వాత ఆ సమయానికి వెళ్తే కూర్చోబెట్టి ముఖాముఖి ఎదురుగా కూర్చొని ప్రాముఖ్యమైన విషయాల్ని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి, ఫోన్లో కూడా అంతే కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం, మరి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడతాం. చూడండి, దైవజనుడేమో ఒక విశ్వాసిని కలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు, అలాగే గాయు కూడా మరి అదే విధంగా ఎదురు చూస్తూ ఉండొచ్చు. బహుశా మా దైవజనుడు నా దగ్గరికి వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడో, ఏ విషయాలు పంచుకుంటాడని ఎదురు చూస్తున్నట్లుగా. చూడండి, ఇలాంటి అనుబంధం ఒక విశ్వాసికి దైవజనునికి మధ్యలో ఉంటే ఎంత బాగుంటుంది ప్రియులారా. ఈ రోజున దైవ సేవకులు వస్తున్నారంటే బాబోయ్ వస్తున్నారా అని భయపడేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వీరిరువురి మధ్యలో ఉన్నటువంటి సహవాసము, బంధం మనం చూస్తే ఒకరినొకరు చూసుకోవాలనేటువంటి ఆసక్తి మధ్యలో కనబడతా ఉంది. చూడండి, మరి యోహాన్ గారు ఒక చోటు ఉన్నారు, ఈయన ఒక చోటు ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి ఇంత దూరం ప్రయాసపడి రావడం ఎందుకులే, ఒక లెటర్లో రాసి అవతల పడేస్తే ఆ మ్యాటర్ వెళ్ళిపోద్దులే అనేటువంటి పరిస్థితి లేదు. నేను కూడా ప్రయాణం చేసి రిస్క్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనకి ఈ మాటలు చెప్పాలనేటువంటి అలాంటి భావన ఆయన కలిగి ఉన్నారు. ఈ రోజున ఫోన్ కొడితే చాలన్నట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడు విశ్వాసులు కూడా అలాగే ఉంటున్నారు, దైవ సేవకులు కూడా అలాగే ఉంటున్నారు. ఫోన్లో కాన్వర్జేషన్ అయిపోతుంది, ఫోన్లోనే అంతా అయిపోతుంది. ఏం చెప్పాలో ఫోన్లో చెప్పేస్తున్నారు. అయ్యగారు ఈరోజు ఈ వారం నేను రావట్లేదు, అయిపోయింది. లేకపోతే అయ్యగారు కడుపులో నొప్పి కొంది, చిన్న ప్రార్థన చేయండి ఫోన్లోనే. ఏదైనా కానీ ఇక ఒక్కటి కాదు, A to Z అంతా ఫోన్ ద్వారా నడిపించేస్తున్నారు. కానీ ముఖాముఖిగా, ఈ మాట మీరు చూస్తున్నారు 14వ వచనంలో, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. ఇందాక దాకా మీకు వివరించాను. ముఖాముఖిగా మరి చూసుకుంటే వచ్చే ఆనందం వేరు, ముఖాముఖిగా మరి ఒకరి ఎదురుగా ఒకరు కూర్చుంటే మాట్లాడుకునేటువంటి సంభాషణలు వేరే ఉంటాయి కదా. చూడండి, ఒక వ్యక్తి ఒక దగ్గర, ఇంకో వ్యక్తి ఇంకొక దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకోలేం, చెప్పలేం, కొన్ని విషయాలు మాట్లాడడం కుదరదు. ముఖాముఖిగా ఎదురుబెదురు ఉన్నప్పుడు మాత్రమే కొన్ని తేల్చుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పుకోవాల్సినవి ఉంటాయి. ఈ రోజున ఈ అనుభవంలో ఉంటేనే మరెక్కువ రిలేషన్ బిల్డ్ అవుతుంది, సహవాసం అనేది పెరుగుతుంది, అనుబంధాలు పెరుగుతాయి, బంధాలు పెరుగుతాయి పిల్లలు. కాబట్టి దూరాలు పెరిగే కొద్దీ పరిస్థితులన్నీ తారుమారవుతూ ఉంటాయి, ప్రేమలు చల్లారిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత టెక్నాలజీ పెరిగి వీడియో కాల్స్ వచ్చినా, లేకపోతే ఈ మెసేజ్లు కూడా మీరు కూడా దూరంగానే వింటున్నారు. సంఘంకి వచ్చి వాక్యం వినేది వేరు, యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే ఇంకో ఫేస్బుక్లోనో లేకపోతే వేరు వేరు పరిస్థితుల ద్వారా వాక్యం వినేది వేరు. మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాం, కానీ సంఘానికి సంఘక్రమానికి కట్టుబడాలి. అది మాత్రం దేవుడిచ్చినటువంటి నిర్ణయం. ముఖాముఖిగా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రియులారా. మిమ్మల్ని ప్రతి ఆదివారము లేక మధ్య మధ్యలో మిమ్మల్ని కలిసినప్పుడు వచ్చే ఆనందము ఒక ప్రత్యేకమైనది ప్రియులారా. లేదు, ఏదైనా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు, మరి మాట్లాడినప్పుడు అంత సంతోషంగా
ప్రాముఖ్యంగా అనిపించదు. ఫోన్ చేశారు, మాట్లాడారు అంటే ఆ మాట్లాడారు అన్నంతగానే ఉంటుంది. కాబట్టి ఈ ముఖాముఖిగా మాట్లాడుకునేదము అనేటువంటి మాట మనం ఈరోజు దృష్టి పెడదాం. దయచేసి ఎప్పుడు చూసే ముఖాలేగా అన్నట్టుగా మీరు భావించొద్దు. అలాగా భావిస్తున్నారంటే మీరు ఎదుటి వ్యక్తిని సరిగా అర్థం చేసుకోవటం లేదు, ఎదుటి వ్యక్తిని ప్రేమించటం లేదు, ఆ వ్యక్తి పట్ల మీకు మరి ఏమాత్రం విలువ గౌరవం లేదు. ఒకవేళ మీకు నిజంగా ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ గౌరవం ఆప్యాయత ఉంటే ఈ అనుభవాన్ని కోరుకుంటారు ఖచ్చితంగా. ఈ రోజున గాయు పట్ల దైవజనుడైనటువంటి యోహాను గారికి గౌరవము విలువ ఉన్నాయి. దైవజనుడైనటువంటి యోహాను గారికి గాయు అంటే మరి ఎంతో అభిమానం ఉన్నది. ఎందుకంటే ఆయన సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు, అందరి పట్ల అందరితో చాలా మంచిగా మర్యాదగా నడుచుకుంటున్నాడు, అలాగే దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులను చూడాలి, ఇలాంటి వ్యక్తులతో మాట్లాడాలి అని ఎవరికి ఉండదండి. కాబట్టి మీరు కూడా మరి ఇలాంటి గాయు లాంటి వ్యక్తులుగా ఉండాలని, దైవజనులు మీకు ఫోన్ చేసి మాట్లాడే, లేక దైవజనులు మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలని, లేక వేరొక విధంగా మీతో మాట్లాడాలనేటువంటి ఆలోచన వారి హృదయంలోకి రావాలి తప్ప, ఓరే నాయన వీళ్ళతో మాట్లాడడం అనవసరం, నోరు తెరిస్తే అన్నీ లోక సంబంధమైనవి మాట్లాడతారు, వీళ్ళని ఎప్పుడు నోరు మూస్తారా, వీళ్ళు ఎప్పుడు ఇక్కడ నుంచి పోతారా అనేటువంటి ఆలోచన ఆ దైవజనునికి రానియద్దు, నీ తోటి సహోదరునికి కూడా రానియద్దు. ప్రియులారా, మీరు మాట్లాడితే 4 మాటలు వినాలన్నంత ఆ ఇష్టం పుట్టించే విధంగా మీరు మాట్లాడాలి. అలాంటి కృప, అలాంటి సమాధానము దేవుడు మీకు దయచేయునుగాక. దైవజనుడు యోహాను గారు అంటున్నారు, నీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు నేను కూడా అంటున్నాను, మీకు సమాధానము కలుగునుగాక. దేవుని కృప, దేవుని సమాధానము నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా లభించి ఒక మంచి గాయు, విశ్వాస సంబంధమైనటువంటి పోరాడిన గాయు లాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మనందరికీ దయచేసి విశ్వాస పోరాటములో మనమందరము దేవునికి నమ్మకముగా బ్రతుకుదముగాక. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. సమాధానకర్తవు మీరే. గాయు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి నిన్ను మహింపరిచినట్లు మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, దైవజనుడైతే గాయుతో మాట్లాడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నట్లుగా నాయన ఈరోజు కూడా అనేక మంది గాయులను మీరు నాయన ఉజ్జీవింప చేయండి. నాయన అనేక మందిని మీరు లేపండి ప్రభువా. నాయన తండ్రి, దైవజనులు నాయన అనేక మంది యోహాను లాంటి వారిని మీరు సిద్ధపరచండి. గాయు లాంటి వారిని ప్రోత్సహించే నాయన అభినందించేటువంటి వ్యక్తులుగా దైవజనులు ఉండడానికి సహాయం చేయండి. నాయన దైవజనులు నాయన అభినందించేటువంటి పరిస్థితి గాయు లాంటి వారు తీసుకొచ్చుకున్నట్లుగా నేటి సమాజంలో ఉన్నటువంటి వారు కూడా వారు నాయన తెచ్చుకోవడానికి సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన దేవత్రేఫలా కాకుండా దేమిత్రిలాగా ఉండేటువంటి వ్యక్తిత్వాలు మా అందరికీ ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.